ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వైరా, కొణిజర్ల, ఎన్కూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారి నల్లటి మేఘాలు, దట్టమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు కొమ్మలు విరిగిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, స్థానికులు చెట్ల కొమ్మలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్ ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు రాత్రి ఎదురుగాలతో కురిసినటువంటి భారీ వర్షం ఒకవైపు ఉపశమనిస్తూనే మరోవైపు అల్లకొల్లాన్ని కూడా సృష్టించిందనైతే మనం చెప్పుకోవచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా ఏకదాటిగా ఈ ఎదురుగాలతో గంటసేపు భారీ వర్షం అయితే కురిసింది. దీంతో వైరాలోని జనజీవనం స్తంభించిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈదురుగాలు బీభత్సంతో వైరాతో పాటు గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. అంతేకాకుండా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వైరాల్లోని మెడ్ల క్రాస్ రోడ్ లో 8వ వార్డులోనూ విద్యుత్ లైన్లు తెగి రోడ్లపై పడ్డాయి. దీంతో వెంటనే స్పందించినటువంటి విద్యుత్ శాఖ కావచ్చు, అటు పోలీస్ సిబ్బంది తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. రోడ్ల పక్కన కూలిన చెట్లను, వర్షంతో ఉన్నటువంటి వాటిని కూడా వెంటనే జేసీబీల సహాయంతో తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎండవేయడంతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించిందనైతే మనం చెప్పుకోవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్. రెడీగా ఉంటుంది కదా లాగడం అనమాట. మాకే రెడీ చేసి ఉంటుంది అది. ఇందాక అసలు ఒక్క బస్సు రాదా, ఒక లారీ రాదా, వెళ్తుంటే క్లియర్గా వచ్చేసి